ఎంతో ఇష్టంగా తినేది, నాన్ వెజ్ వాళ్ళైనా వెజ్ వాళ్ళైనా ఇష్టంగా తినేది పాలకూర పప్పు. పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. హాయ్ గాయ్స్, మళ్ళీ చిన్న షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. పప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న పప్పులోనే మనం కట్ చేసుకొని కడుక్కున్న పాలకూర వేసుకొని అందులోనే బాగా చిటికెడంత పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికినాక ఇప్పుడు పప్పు గుత్తితో బాగా రుబ్బుకొని అది పక్కకు తీసుకొని స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండు పచ్చిమిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాక అందులో చిటికెడంత పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాక ఆ పోపు తీసుకెళ్ళి మనం రుబ్బుకున్న పప్పులో వేసేసుకొని బాగా ఒక 2 minutes ఉడకబెట్టుకుంటే అయిపోయాయి. మనం ఇష్టంగా తినేది పాలకూర పప్పు రెడీ. ఎంతో టేస్టీగా, ఈజీగా, సింపుల్గా పాలకూర పప్పు చేసుకుందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.